వెల్కమ్ టు స్పాట్ ప్రాపర్టీస్. లాస్ట్ వీక్ ఈ మంత్లో ఉన్న రియల్ ఎస్టేట్ లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఒకసారి డిస్కస్ చేసుకుందాము. అమరావతికి ఆక్సిజన్, కూటమి గెలుపుతో రెట్టింపైన భూమిదారులు. అమరావతిలో ఆల్రెడీ రేట్స్ హైక్ అయిపోయి, ఎలక్షన్స్ ముందు 15,000 to 20,000 ఉన్న స్క్వేర్ యార్డ్ రేట్ ఉన్న రేటు ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ టచ్ చేస్తుంది 40,000 పర్ స్క్వేర్ యార్డు. నెక్స్ట్ 60,000 డబుల్ బెడ్రూమ్లు ఇళ్ల రద్దు, వాటికి బదులు ఇందిరమ్మ ఇళ్ళకి ఇవ్వాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం. ఆల్రెడీ 60,000 డబుల్ బెడ్రూమ్లు ఇల్లు కేసీఆర్ గవర్నమెంట్ అలోకేట్ చేసినవి వీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ క్యాన్సిల్ చేసి ఇందిరమ్మ ఇళ్ళ ఇవ్వాలని కన్క్లూడ్ చేశారు. లగ్జరీ ఫ్లాట్లకు అదే డిమాండ్. 3 and 4 BHKలకి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మినిమం 1,500 SFT టు 2,000 SFT వరకు బయర్స్ చూస్తున్నారు. హైదరాబాద్కు అమరావతి పోటీ కాదు. ఈ ఆర్టికల్ చెప్తుంది ఏంటంటే, ప్రాంతీయ రంగదాత 50 లక్షల ఎకరాల అభివృద్ధికి తలుపులు తెరిస్తే అమరావతి ఎక్కడ ఉంటుంది? పోర్టులకు గ్రీన్ ఫోల్డ్ హైవేలు వేస్తున్నాము. డ్రై పోర్టులు కడుతున్నందున నేరుగా కంటైనర్లు ఇక్కడికే వస్తాయి. రాజస్థాన్ మాదిరిలో డెస్టినేషన్ మ్యారేజ్ సెంటర్గా హైదరాబాద్ మారుస్తాము. రహదారుల నిర్మాణానికి మట్టిని తవ్వుతాము. మట్టి తవ్విన ప్రాంతాలను లేకులుగా అభివృద్ధి చేస్తాము. రీజనల్ రింగ్ రోడ్డు వెంట 24 రేడియో రోడ్లు నిర్మిస్తాను. దానివల్ల ఏ ప్రాంతానికైనా 30 minutesలో రీచ్ అవ్వచ్చు. అన్ని జిల్లా కేంద్రాలకు ఔటర్ రింగ్ రోడ్డు వేస్తాము. 2050 కల్లా గ్రీన్ తెలంగాణ. యాక్చువల్గా హైదరాబాద్ ఇస్ డెవలపింగ్ ర్యాపిడ్లీ, కెనాట్ కంపేర్ విత్ అమరావతి. నెక్స్ట్, అమరావతిలో హైదరాబాద్ తరహా ఐటీ వృద్ధి చెందేనా? ఐటీ వృద్ధి చెందేనంటే ఇట్స్ టేక్ టైం. మినిమం 5 years టైం పడుతుంది. ఎందుకంటే అక్కడ కన్స్ట్రక్షన్స్ కంప్లీట్ చేయాలి, కేబుల్స్, హై స్పీడ్ ఇంటర్నెట్లు అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ రావాలి. ఫస్ట్ దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ ఎస్టాబ్లిష్ ఇన్ అమరావతి. తర్వాత రెసిడెన్షియల్గా డెవలప్. ఇట్స్ టేక్ మినిమం 10 years. So we cannot compare Hyderabad with Amaravati, but after 10 years there is a huge difference. Yeah. హైదరాబాద్ విజయవాడ హైవే విస్తరణకు మోక్షము. టోల్ బాధ్యత నుంచి తొలగనున్న జిఎంఆర్ టోల్ క్యాన్సిల్ అవుతుంది అక్కడ. జూలై 1 నుంచి 2 ఏజెన్సీలతో వసూలు చేయనున్న NHI. నెక్స్ట్, 100 కోట్లకు జిఎస్ఆర్ ఇన్ఫ్రా టోపీ. వీళ్ళు ఫ్రీ లాంచ్ పేరిట మరో భారీ మోసం వెలుగులోకి. వీళ్ళు ఫ్రీ లాంచ్ పేరిట 1-time పేమెంట్లు తీసుకొని వాళ్ళని మోసం చేశారు. ఇట్లాంటి వాటిని చూసి జాగ్రత్తగా పెట్టుకోండి. మీ హార్డ్ ఎర్న్ మనీ కదా, ఏదో తక్కువ రేట్లోకి వస్తుంది అని 1-time పేమెంట్ అని, 50% పేమెంట్లు అని, ఇవన్నీ ఆలోచించుకొని పెట్టుకోండి. వాళ్ళు ఎందుకు తక్కువకి ఇస్తారు? వాళ్ళు ఏం తక్కువకి ఎవరు? వాళ్ళు ఇట్లా మోసం చేసేవాళ్ళు తక్కువకి ఇచ్చేసి మనల్ని గ్రీడీగా చేసి మన డబ్బులన్నీ తీసుకొని మోసం చేస్తారు. నెక్స్ట్, హోమ్ లోన్ రేట్లు ఇలా ఉన్నాయి. ఈ హోమ్ లోన్ ఇంట్రెస్ట్ రేట్స్ ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ బ్యాంక్స్ 30 lakhs దాకా ఇంట్రెస్ట్ రేట్ ఎంత, 30 to 75 lakhs, 75 lakhs పైన ఉన్నవి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 8.5, బ్యాంక్ ఆఫ్ బరోడా 8.4. మీరు స్క్రీన్ పాస్ చేసి చూసుకోండి. సెప్టెంబర్లో హైదరాబాదు విజయవాడ హైవే విస్తరణ, ప్రాంతీయ రింగ్ రోడ్డుతో పారిశ్రామిక కారిడార్లు సమీక్ష సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇది హైదరాబాద్ విజయవాడ హైవే ఎక్స్పాన్షన్. లాస్ట్ 1 month నుంచి ఫుల్ న్యూస్ వస్తున్నాయి దీని మీద. హైదరాబాదు వర్సెస్ అమరావతి. సో దీస్ న్యూస్ ఆర్ కంటిన్యూస్లీ కమింగ్. ఏరోస్పేస్ రంగంలో భారీ పెట్టుబడులు. ప్రపంచ దిగ్గజ సంస్థ లాక్హీడ్ మార్టిన్ కంపెనీ ఆసక్తిది. ఫైనాన్స్ జిల్లా అవతలి భాగంలో త్వరలో స్థల పరిశీలన.
RRR దగ్గరలో ల్యాండ్ అలాట్మెంట్ గవర్నమెంట్ యాక్సెప్టెన్స్ ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డితో ఆ సంస్థ ప్రతినిధులు భేటీ. ఏరోస్పేస్ రంగంలో భారీ పెట్టుబడులు. సో ఇట్ విల్ హెల్ప్ అస్ ఇంక్రీజ్ ది ఎంప్లాయ్మెంట్. నెక్స్ట్ వాట్సాప్ ద్వారా కూడా మెట్రో టికెట్ బుక్ చేసుకోవచ్చని ఇచ్చున్నారు ఈ ఆర్టికల్. ఒకసారి గోత్రూ కావండి. నెక్స్ట్ బయ్యర్లకు భలే సమయము. తక్కువ రేటుకి ఫ్లాట్ కొనొచ్చు. బిల్డర్లతో బేరం ఆడే వీలుంది. 7 నెలల నుంచి తగ్గిన సేల్స్. యాక్చువల్గా ఇన్వెంటరీ బాగానే ఉంది. కొంచెం బిల్డర్స్తో కూర్చొని డిస్కస్ చేసుకుంటే మీకు మంచి రీజనబుల్ ప్రైస్కే వస్తాయి. సో మీకు ఆఫ్టర్ 1 year తర్వాత ఈ రేట్స్ దొరకడం అనేది చాలా కష్టం. ఒకవేళ ఇల్లు మీరు ఫ్లాట్ ఏదైనా తీసుకోవాలి కంపల్సరీ అనుకుంటే దిస్ ఈజ్ ద రైట్ టైం. కాబోయే అభివృద్ధి నిలయం. బాహ్య వలయం ఔటర్ రింగ్ రోడ్డు కాబోయే అభివృద్ధి నిలయం. ఐటీ సంస్థలు, పారిశ్రామిక వాడల ఏర్పాటుకు ప్రణాళికలు. ప్రత్యేక ఆర్థిక మండలంలో ఖాళీ ప్రాంతాలలో పరిశ్రమలు. రెవెన్యూ శాఖ. ఆరా ఫార్మాసిటీ భూములో ప్రత్యామ్నాయాలు. నెక్స్ట్ ఇక్కడ పరిశ్రమలు, పార్కులు, ఖాళీ యూనిట్లు. ఇక్కడ ఈ సిటీ ఫ్యాబ్ సిటీలో టోటల్ 600 acresలో అరౌండ్ 171 యూనిట్స్ ఉన్నాయి. దాంట్లో 45 యూనిట్స్ వేకెంట్ ఉన్నాయి. హార్డ్వేర్ పార్క్ ఫేజ్ 2లో 29 వేకెంట్స్ ఉన్నాయి. చందనవల్లిలో 17 ఉన్నాయి. ఫార్మాసిటీ ఇంకా అలోకేట్ చేయలేదు. ఎలిమినేట్ పార్కు, సిద్ధాపూర్ పార్కు అలా ఇవన్నీ అలోకేట్ చేసి వన్స్ అలోకేట్ చేస్తే దెర్ ఈజ్ ఏ ర్యాపిడ్ డెవలప్మెంట్. చందన్వెల్లి ఒకసారి రియల్ ఎస్టేట్ ఒకసారి కాన్సన్ట్రేషన్ చేయండి. దెర్ ఈజ్ ఏ హ్యూజ్ డెవలప్మెంట్ ఇన్ చందన్వెల్లి ఏరియా. రియల్ డమాలు 3 నెలలుగా పడిపోయిన ఇండ్ల విక్రయాలు. మొదటి త్రైమాసికంతో పోలిస్తే 23% తగ్గుదల. ఏకంగా 40% తగ్గిన కొత్త ప్రాజెక్టుల ప్రారంభం. మరోవైపు ఢిల్లీ, ముంబైలో భారీ అమ్మకాలు వృద్ధి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్పై ఆన్రాక్ నివేదికల్లో వెల్లడి. న్యూస్ హైదరాబాద్లో 23% దాకా సేల్స్ తగ్గిపోయాయని అంటున్నారు. ఇది ఆల్మోస్ట్ ఆల్ ఇన్వెంటరీ ఎక్కువ ఉంది హైదరాబాద్. నెక్స్ట్ మార్కెట్ విలువల ప్రతిపాదనల రెడీ. తెలంగాణలో మార్కెట్ రేట్స్ ఇంక్రీజ్ చేస్తున్నారు. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇట్ ఈస్ కమింగ్ August 1 నుంచి. RRR సౌత్ సైడ్ని జాతీయ రహదారి చేయండి. ఈ ఏడాది ప్రణాళికల్లో నిధులు మంజూరు చేయండి. కేంద్ర మంత్రి గడ్కరీకి సీఎం రేవంత్ విజ్ఞప్తి. నెక్స్ట్ టెండర్లు పిలవాలన్నారు బట్టి. సీఎం రేవంత్ చేసిన అభ్యర్థులు ఆయన రిక్వెస్ట్ చేసి ఇక్కడ ఇచ్చారు. హైదరాబాద్లో 35% తగ్గిన ఫ్లాట్ సేల్స్. ఇందాక అక్కడ 23 అన్నారు, ఇక్కడ 35 అన్నారు. ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు రాస్తున్నారు. ఈ ఏడాది Q1తో పోలిస్తే Q2లో 18% క్షీణత. హైదరాబాద్తో సహా దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి. శంషాబాద్లో ఆరోగ్య హబ్బు. అన్ని రోగాలకు అక్కడే వైద్య సేవలు. విదేశాల నుంచి వచ్చే రోగులకు గ్రీన్ ఛానల్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధిలో చంద్రబాబు పోటీ పడతానని వెల్లడి. ఇది బసవతారం ఆసుపత్రి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఈయన రేవంత్ రెడ్డి ఇది డిక్లేర్ చేశారు. శంషాబాద్ దగ్గరలో హెల్త్ టూరిజం ఏర్పాటు చేస్తామని. సో అక్కడ హాస్పిటల్స్ అన్నీ ఆల్ టైప్ ఆఫ్ హాస్పిటల్స్ అక్కడ పెట్టడానికి అప్రూవల్స్ ఇస్తామని అన్నారు. లెట్స్ సీ. 2 lakhs ఇన్ కల్పలే. తెలుగు స్పీకింగ్ పాపులేషన్ ఇన్ USA. తెలుగు మాట్లాడే వాళ్ళు ఎక్కువైపోయారు యూఎస్లో. కాలిఫోర్నియాలో 2 lakhs మెంబర్స్ ఉన్నారంట. టెక్సాస్లో 1.5 lakhs. న్యూ జెర్సీ 1.1. ఇలినియాస్, వర్జీనియా, జార్జియా 52,000. Out of 350 languages in the US, Telugu is now in the 11th most spoken foreign language. సో ఎక్కడికి పోయినా మన వాళ్ళు ఉంటారు. ఇది యాక్చువల్లీ ఇట్ ఈస్ గుడ్ న్యూస్. హాట్స్పాట్గా విశాఖ, తిరుపతి. సో వైజాగ్, తిరుపతిని ఇది ఏ గవర్నమెంట్ ఉన్నా డెవలప్ అయ్యేది. విశాఖ, తిరుపతి. షాద్నగర్కు జూపార్కు తొలగింపు. మళ్లీ తెరపైకి దశాబ్దాల ప్రతిపాదనలు. కమ్మదనం ఫారెస్ట్లో బ్లాక్లో సర్వే పూర్తి. కాలుష్యం సాకుతో
తరలింపు ఏర్పాట్లు, ప్యూరీకి వ్యతిరేకంగా ఇస్తున్న పర్యావరణహితులు రియల్ వ్యాపారుల కోసమని ఆరోపణలు. ఇప్పుడున్న జూ పార్కును అది తీసేసి షాదీనగర్కి షిఫ్ట్ చేయాలని చూస్తున్నారు. అక్కడ ఏంటంటే చాలా ల్యాండ్ ఉంది అది. సో దాన్ని రియల్ ఎస్టేట్కి యూజ్ చేసుకోవాలని చూస్తున్నారు.